హాయ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. యాక్చువల్గా చాలామంది హోమ్ టూర్ చేయండి అక్క అని చెప్పారు. సో కానీ నాదేంటంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ నాది. సో హోమ్ టూర్ చెయ్యాలా వద్దని చాలాసార్లు ఆలోచించాను. కానీ హోమ్ టూర్ ఈసారి మాత్రం చేసి చూపిస్తున్నా. సో సోది లేకుండా నా హోమ్ టూర్ చూసేద్దామా. ఇదే హాల్ అండి. ఇక్కడ ఒక మంచం ఉంటుంది అండ్ ఇక్కడ 2 సోఫాలు ఉంటాయి అండ్ అలాగే అక్కడ ఒక చిన్న సోఫా ఉంటుంది. అక్క గిజిబిజి పెట్టుకుంది ఇల్లు అని మాత్రం అనకండి, వంకలు పెట్టకండి. జస్ట్ ఒక మిడిల్ క్లాస్ అక్క యూట్యూబర్. అండ్ ఇక్కడ ఒక పెద్ద టీవీ ఉంటుంది మనకి. సో టీవీ అయితే పెద్దగా ఉంది, బాగుంది. అండ్ కొంచెం లోపలికి వచ్చేయండి నాతో పాటు. ఇది ఒక చిన్న కిచెన్, మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను. వంటలు చేసే దాంట్లో ఉంది. అండ్ ఆల్సో ఇది ఒక బాసన స్టాండ్, ఫుల్ ప్లేట్స్ ఉంటాయి మాకు. ఇది ఒక స్టవ్. అందరి ఇంట్లో ఏంటంటే బాగా పెద్ద పెద్ద రూములు, పెద్ద పెద్ద బెడ్స్ అట్లా ఉంటాయి. బట్ ఈ మిడిల్ క్లాస్ అక్క మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. గొప్పలు ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మాది ఓన్ అంటే ఓన్, ఉందా అంటే ఉంది. అండ్ ఆల్సో ఒక చిన్న పూజా రూము, జస్ట్ ఒక చిన్న పూజా రూమ్ ఇది. అండ్ ఆల్సో ఒక చిన్న బుల్లి పెట్టలాగా ఒక చిన్న బెడ్రూమ్ ఇట్ సైడ్. సో చాలామంది ఏంటంటే అడుగుతూ ఉంటారు కదా, మనము అరే మన ఇల్లు చిన్నగా ఉంది కదా అని నేను కొంచెం సో అప్పుడప్పుడు కొద్దిగా ఫీల్ అవుతుంటా అనమాట. సో మనకంటే ఒక చిన్న రూమో గుడిసెనో ఏదో ఒకటి ఓన్ ఉంటే అది వేరే అని అంటారు కాబట్టి సో ఐ వాంట్ టు షేర్ విత్ యూ మై హోమ్ టూర్. అలాగే ముందుకు అలా వెళ్తూ ఉంటే ఒక చిన్న బాల్కనీ. ఇక్కడ ఈ బాల్కనీ దగ్గర ఈ సోఫాలో నేను కూర్చొని డైలీ అదొకటి ఇదొకటి చదువుకోవటం రాసుకోవటం ఏదో ఒకటి చేసుకుంటుంటా. అండ్ చిన్న వాష్ ఏరియా, చిన్న వాష్ ఏరియా. ఈ వాష్ ఏరియాలో ఒక వాషింగ్ మిషన్. అండ్ ఇక్కడ ఒక పెయింటింగ్ అనిపిస్తుంది కదా సిస్టర్స్ అండ్ బ్రదర్స్, అది నేనే వేసుకున్న చాలా ఇష్టంతో. పెయింటర్ అడిగితే చాలా డబ్బులు చెప్పాడు అనమాట. సో నాకు కొంచెం పెయింటింగ్ అలవాటు ఉంది. ఎప్పుడైనా చిన్నగా సిమెంట్ వర్క్ ఉంటుంది కదా, సిమెంట్ వర్క్ కూడా మంచిగా సిమెంట్ కలుపుకొని మంచిగా ఇసుకేసుకొని కలిపేసి కొద్దిగా మేస్త్రి టైప్ అయిపోతాను నేను. అప్పుడప్పుడు మేస్త్రి అవుతా, పెయింటర్ అవుతా, ప్లంబర్ అవుతా, అన్ని రిపేర్లు చేసుకుంటా ఓన్గా. యాక్చువల్గా మీకు డౌట్ వస్తుండొచ్చు అక్క ఎట్లా వేసుకుంది అనేసి. ఫస్ట్ మనం రోలర్ తోటి ఆ బ్లూ పెయింట్ వేసుకోవాలి. తర్వాత ఇలాంటిది ఒకటి ఉంటుంది అనమాట, హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది మనకి. ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ దొరుకుతుంది. నేను చాలా పెద్ద డిజైన్ తీసుకున్నా. ఇది మనం గోడకి పెట్టేసి వైట్ పెయింట్ వేసుకోవాలి. వైట్ ఎమల్షన్ తెచ్చుకోవాలి మంచిగా. తెచ్చుకొని ఇట్లా రోలర్తో చేసేస్తే ఆ డిజైన్ వస్తుంది మీకు. అదే ఆ డిజైన్ చేయడానికి నాకు వాళ్ళు ఎంత అడిగినారు తెలుసు, 3000 అడిగినారు. సేఫ్. ఈ చిన్న బుల్లి ఇంట్లో ఒక చైర్, ఒక కంప్యూటర్, ఒక ల్యాప్టాప్ ఈ టేబుల్ పైన పెట్టి ఉంటుంది. అండ్ మీ అక్క చేసే షార్ట్ ఎప్పుడు కూడా ఈగో ఇక్కడనే ఈ కర్టెన్ దగ్గర చేస్తుంటుంది. ఈ సేమ్ ఈ మెరూన్ కలర్ ఆర్ కర్టెన్ మనము కొంచెం చేంజ్ చేసుకోవచ్చు, కానీ నేను చేంజ్ చేయట్లేదు. ఇక్కడ నిలబడి చేస్తూ ఉంటాను అనమాట నేను ఎక్కువ శాతము. లైటింగ్ అనేది మన ఫేస్ పైన పడుతుంది కాబట్టి, సో లైటింగ్ అనేది ఫేస్ పైన బాగా పడుతుంది, మంచిగా ఉంటుంది అనేసి ఈ స్పాట్ నేను ఎంచుకుంటాను అనమాట ఎక్కువ. ఎందుకంటే ఇదంతా చూపిస్తే కొంచెం కచరగా ఉంది అక్క అట్లా ఇట్లా ఏమైనా అంటారేమో అని ఒక భయం అనమాట. ఏంటంటే ఈ మధ్యన ఇంకా బాగా లెగ్స్ పెయిన్ తోటి నేను కొంచెం ఎక్కువ సర్దుకోలేకపోతున్నా. అండ్ ఎక్కడున్న వస్తువు అక్కడే ఉంటుందన్నమాట. కొద్దిగా ఏంటంటే నా ఎనర్జీ మొత్తం కుకింగ్. 3 times వంట చేయాలి కదా, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్. సో ఈ 3 పూటలు వండడానికే సరిపోతుంది నా ఎనర్జీ. నా ట్యాబ్లెట్ టైం అయిందనుకోండి, ఇక్కడ హాయిగా కూర్చుంటా నేను. కూర్చొని టీవీ చూస్తా, టీవీ చూసుకుంటూ ట్యాబ్లెట్స్ చూడండి. ట్యాబ్లెట్స్ ఎన్ని ఉన్నాయో, గోల్డెన్ ట్యాబ్లెట్. దిస్ ఇస్ ఫర్ గ్యాస్, ఇది కాళ్ళ నొప్పులు, అట్లా చాలా ట్యాబ్లెట్స్ ఉన్నాయి. నేను విశ్రాంతిగా కూర్చొని మంచిగా ట్యాబ్లెట్స్ తీసుకొని నా ట్యాబ్లెట్స్ మార్నింగ్, మధ్యాహ్నం, రాత్రి వేసుకుంటాను. నా బర్త్డే రోజు మా సార్ మల్లెపూల వెంకట్రావు సార్ అభిమానంతో సభా కార్యక్రమంలో సన్మానం చేశారన్నమాట. అప్పుడు ఈ రోజు చెట్టు ఇచ్చారు. దీనికి చాలా పూలు పూసినాయి, ఇంకా కొంచెం గ్రోత్ ఉంది. గ్రోత్ అయిన తర్వాత పెరుగుతాయి. అలాగే చిన్న ఓమ చెట్టు పెట్టుకున్నా.
ఇవేమో సబ్జాకులు, సబ్జీ చెట్లు, బుల్లి కరేపాకు, అలాగే ఇక్కడ ఉంది చూడు గుబురుగా అక్కడ, అలాగే ఇక్కడ పుదీనా అనమాట. అంత ఫ్రెష్గా ఉంది చూడండి. మనం జస్ట్ కొమ్మ నాటితే చాలు వచ్చేస్తూనే ఉంటుంది ఫుల్ గ్రోత్ పుదీనా. ఎప్పుడైనా మటన్ చికెన్ చేసిన అనుకోండి వేడి వేడిగా లాస్ట్లో తెంపి వేసేస్తా. ఇవి కూడా సబ్జాకులే, ఏదో చిన్నగా తొట్లు పెట్టుకుంటా. ఎందుకంటే ఓపిక లేదు, పైకి వచ్చే ఓపిక లేదు, పైకి వచ్చి వాటర్ పోసే ఓపిక లేదు. సో ఇది ఒక తులసి చెట్లు చూసారా, చిన్న గార్డెన్. అప్పుడు చాలా పెట్టిన నేను, టొమాటోస్, బ్రింజాల్, పొటాటో అన్నీ చాలా వెజిటేబుల్స్ పెట్టాను. ఇక ఈ పైకి పోయిన తర్వాత మన వల్ల కాదు. ఈ పైన కొంచెం ఓపెన్ ఏరియా ఉంటుంది, బాగుంటుంది ఇక్కడ. ఎప్పుడన్నా ఒకసారి ఈవినింగ్ పూట వచ్చి నేను ఇక్కడ కొద్దిగా విశ్రాంతి తీసుకుంటా ఈ చైర్ పైన. ఇట్లా కొంచెం కూర్చుంటా. ఎప్పుడన్నా హెడ్ బాత్ చేస్తే ఎండ కొంచెం మంచిగా పడుతుంది అనేసి కొద్దిగా ఇక్కడ కూర్చొని అట్లా వెళ్తాం. ఇక్కడ అన్ని పైన బట్టలు ఆరేసుకుంటాం మేము, సో కొంచెం గిజిగిజిగా ఉంటుంది. చూసారు కదా ఫుల్ క్లోత్స్, చూసారు కదా సిస్టర్స్ బ్రదర్స్, నా హోమ్ టూర్. ఇక్కడ వచ్చేసరికి బోల్డ్ అలోవెరా చెట్లు అండి ఇవి మొత్తం. ఇగో ఇక్కడ అంతా పెట్టుకున్నా, ఎక్కువ ఎండ తగలొద్దు కదా, సో ఇవి ఇక్కడ ఆ నీడ ప్రాంతంలో పెట్టిన అనమాట. అలోవెరా నాకు చాలా ఇష్టం. అలోవెరా పచ్చిది కూడా తింటారు, ప్లస్ ఇంటికి కూడా పైన అట్లా కట్టుకుంటారు అనమాట. చూడండి ఒకసారి. ఇంకోటి అలోవెరాకి చాలా పవర్ఫుల్ అంటారు. కొంతమంది అయితే దిష్టి తగలకుండా ఇంటి ముందు కట్టుకుంటారు, అండ్ కొంతమంది అయితే ఇంట్లో వైరస్ ఏదేమైనా ఉంటే క్యాచ్ చేస్తుంది అనేసి ఇట్లా పైన కూడా కట్టుకుంటారు అన్నమాట. యాక్చువల్గా ఈ అలోవెరా చెట్లు లేనప్పుడు నేను మార్కెట్కి వెళ్తే ఒక్క అలోవెరా చిన్న గుత్తి 100 రూపీస్ అన్నారు. సో అప్పుడు నేను ఏం చేసిన అంటే ఇమ్మీడియట్గా ఒకటి మా ఫ్రెండ్ దగ్గర తీసుకొని వచ్చిన, అండ్ ఇంకోటి బేబీ ప్లాంట్స్ కూడా అమ్ముతారు కదా, అక్కడి నుంచి కూడా ఒకటి తీసుకొచ్చిన తర్వాత అన్ని తొట్లలో ఒక్కొక్కటి పెడితే ఇంత గుబురైనాయి అవి. సో మీరు కూడా ఒక అలోవెరా లేదనుకోండి, అలోవెరా తెచ్చుకోండి, ఒక చిన్న తులసి చెట్టు తెచ్చుకోండి, ఒక రోజ్ ఫ్లవర్ చెట్టు తెచ్చుకోండి. చాలా బాగా అనిపిస్తుంది, ఇంట్లో వాతావరణం కూడా చాలా బాగా అనిపిస్తుంది, మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది. మనకు ఒక వర్క్ ఏంటంటే వాటర్ పోయాలని ఒక టెన్షన్ ఉంటుంది కాబట్టి మనం అట్లనే కొంచెం పైకి ఎక్కడం దిగడం అవుతుంది, లేదంటే బద్ధకంతో అక్కడే కూర్చుంటాం మనం. అదొక మంచి ఎక్సర్సైజ్. ప్లాంట్స్కి అట్లా పోసినప్పుడు అదొక చిన్న రోజ్ ఫ్లవర్ ఇచ్చింది అనుకోండి, తులసాకులు 2 తెంపుకొని ఇంత టీ పెట్టుకున్నాం అనుకోండి, అలోవెరా కొద్దిగా తుంచుకొని ఇట్లా పరిగడుపుని తిన్నాం అనుకోండి, ఇవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ మన ఇంట్లో చాలా బాగుంటాయి. మన వాతావరణంలో మనకి ఎంత తోస్తే అంత పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదండి మీ అక్క హోమ్ టూర్. చాలా చిన్న మిడిల్ క్లాస్ అక్క, నైటీ అక్క హోమ్ టూర్. నైటీ మాకు ఒక యూనిఫామ్ అనేది 4 మిలియన్ వ్యూస్ వచ్చాయండి ఆ షార్ట్కి. అంత దూరం ప్రయాణం చేసిన నన్ను మా అక్కలు, చెల్లెళ్ళు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా అంత దూరం ప్రయాణం చేయించి నన్ను నాకు వ్యూస్ తెప్పించి నాది ఆదరించారు. సో అంతగా ఆదరించిన నా సిస్టర్స్ నా వీడియోస్ని కూడా ఆదరించండి, అలాగే సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో మీకు చాలా మందికి నేను రుణపడి ఉన్నాను. నన్ను ఆశీర్వదించండి, నేను చేయబోయే వీడియోస్కి కూడా సపోర్ట్ చేయండి.